కాపీ చదవాలి అన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఆ పని చేయలేదు, మాకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు, మేము దీనిపై హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక మా ప్రతినిధి వరంగల్ నుంచి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, 5 ఎమ్మెల్యే అనర్హత పిటిషన్స్ తోసిపుచ్చారు స్పీకర్. మరి కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పరిస్థితి ఏంటి? కొంత సమయం కావాలని అడిగారు. వీళ్ళు ఎలాంటి వర్షంతో ముందుకు రాబోతున్నారన్న దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంలో ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ స్పీకర్ తొలి నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి క్లీన్ చిట్ చేశారు. ఎందుకంటే వారు పార్టీ మారినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళు అఫిడవిట్లో సమర్పించలేదు, ఎక్కడ ఆధారాలు లేవనే ఒక దాంతో వారందరి 5 సంబంధించి వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 కూడా దాదాపుగా రేపు వారికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మిగిలిన 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఈ 2 వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒక ఆసక్తికర చర్చగా మారింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఇద్దరు ఇప్పటివరకు స్పీకర్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు, వారు ఎలాంటి అఫిడవిట్ కూడా సమర్పించలేదు. వీరిద్దరు కొంత సమయం కావాలని కోరారు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? వీరు ఒకవేళ అంటే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లుగా వీళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తారా, లేదంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారా? ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో వేరు, కానీ 2 ఎమ్మెల్యేల వ్యవహారంలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. ఇటు కడియం శ్రీహరి వచ్చేసి తన కూతురు ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్నారు. సో ఆయన కూడా ఆ వ్యవహారాన్ని కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి స్పీకర్కి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం, అంటే స్పీకర్కి ఏం నిర్ణయం తెలియపరచాలి, స్పీకర్కి ఎటువంటి వివరణ ఇవ్వడం దానిపైన కూడా ఆయన టైం కోరారు తప్ప ఇప్పటివరకు ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబోతున్నాడు దానిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్ పైన చర్యలు ఉంటాయా, వీరిపైన అర్హత వెయిట్ పడుతుందా, లేకపోతే సేమ్ ఈ మిగిలిన 5 ఎమ్మెల్యేల తరాలను వీళ్ళకు కూడా క్లీన్ చిట్ లభిస్తుందా అనేది మాత్రం ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. వీళ్ళిద్దరు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే రాజకీయ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ 5 ఎమ్మెల్యేల వ్యవహారంలో కూడా సేమ్ మిగతా ఎమ్మెల్యేల వ్యవహారం కూడా స్పీకర్ దాదాపుగా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీనిపైన అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వెళ్తామంటున్నారు బీఆర్ఎస్ పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే 2 ఎమ్మెల్యేల వ్యవహారం ఎలా ఉంటుందనేది ఒక రాజకీయ చర్చకు దారితీస్తుంది. సో ఇక రేపు మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తర్వాత ఈ 2 ఎమ్మెల్యేల వ్యవహారంలో కూడా స్పీకర్ నిర్ణయం ఏ విధంగా పోతుంది అనేది మాత్రం ఒక చర్చకు దారితీస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెద్దేశ్.